సర్వలోకం లేని చక్రవర్తి అయిన దేవాతి దేవుడు, యోగంలో తరతరంలో దేవాతి దేవుడిగా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించున్న వాడిగా, సమస్తంపై ఆధిపత్యం కలిగిన సర్వాధికారి సర్వశక్తిమంతుడిగా, సమస్తమును నిర్మించిన సృష్టికర్తగా మన మధ్యలో ఆయన నివాసం చేయబోతుండగా, ఆయన మన స్థుతులపై ఆసీనుడవ్వడానికి ఇష్టపడుతూ ఉండగా, తనని ఎందరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, ఎందరైతే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తారో, వారి మధ్యలోకి వారి దగ్గరికి దిగి రావడానికి ఇష్టపడుతున్న దేవాతి దేవుడు కనుక నువ్వు నేను కలిసి, ప్రభా ఇంతవరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి, ఇంతవరకు మమ్మల్ని నీ రెక్కల కింద దాచి భద్రపరిచి, విలువలేని మేము, అర్హత లేని మేము, అయాతని ప్రభు ఏమాత్రము మీకు అయాతని ఇష్టకర్మగా జీవించలేని మా బ్రతుకులను మీరు ప్రేమించి, అయాతని ప్రభా మా క్రియలు కాదు ప్రభా, నీ నీతిని మాకు అనుగ్రహించి, అయాతని ప్రభ శాశ్వతమైన మరణం నుంచి మమ్మల్ని తప్పించి, అయాతని ప్రభ నీతో అయాతని పరలోక రాజ్యంలో మమ్మల్ని కూర్చుండబెట్టడానికి ప్రభు మా కొరకు పరలోక రాజ్యమును విడిచిన ప్రభా నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవే అద్వితీయుడవు, నీవే బలవంతుడవు, నీవే శక్తిమంతుడవు, నీవే సమస్త అధికారం కలిగిన మా దేవానికి పాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభా. తండ్రిగా తల్లిగా మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని పోషకుడిగా మమ్మల్ని పోషించరు. ఇంతవరకు ప్రభా అయాతని ప్రభా ఈ లోకపు ఏ బంధాల కంటే అతీతముగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి, మాతో మీరు చేసిన నిబంధన ప్రకారము అయాతని మాట తప్పని దేవుడుగా నమ్మకత్వాన్ని కనపరుస్తూ, మా చేయి విడువక మమ్మల్ని ఎడబాయక కంటికి రెప్పల మమ్మల్ని ఇంతవరకు కాపాడిన పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నోరు తెరిచి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. నువ్వు నేను వెళ్ళే ప్రతి మార్గంలో నీకు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు అడగక ముందే మన అక్కర్లని తీర్చిన దేవుడు, మన ఆశలను సమృద్ధితో ఆయన సమృద్ధిగా మనకు అనుగ్రహించిన దేవుడైనా, నేను నన్ను ఆయన ఆకలితో లేమితో ఉంచలేదు. ఆయన నిన్ను నన్ను చేయబడి అని దేవుడిగా అయ్యా ఇగో తండ్రి ప్రభు రేయం పగలు ప్రభు నీ కనుదృష్టి మా మీద నిలిపిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు చెప్పగలుగుతావు. నువ్వు నేను ఈ దినమున అనుభవిస్తున్న ప్రతి మేలులకు కారణమైన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామా. ఈ దినమున నీవు నేను సంతోషానికి కారణమైన దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పగలుగుతావా? థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు, కృతజ్ఞతలయ్యా చెప్పు. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలయ్యా చెప్పు, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలని చెప్పు, నువ్వు నన్ను దీవించినందుకు స్తోత్రాలని చెప్పు, నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పు. యువతని ప్రభు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలని చెప్పు. అయ్యా నా కొరకు దిగంబరిగా వేలాడబడినందుకు నీకు స్తోత్రాలని చెప్పు. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి అయ్యా నువ్వు దారిద్ర్యం అనుభవించినందుకు స్తోత్రాలని చెప్పు. మేము ఆరోగ్యంగా ఉండడానికి ప్రభు అయ్యా తండ్రి ప్రభు మా వ్యసనములను, మా బాధలను, మా రోగములను అయ్యా తండ్రి ప్రభు మీరు భరించినందుకు స్తోత్రాలని చెప్పు. మా కొరకు శాపగ్రస్తునిగా మారినందుకు స్తోత్రాలని చెప్పు. ఏ దినములను నేను సజీవంగా ఉండటానికి కారణమైన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుస్తావా? ఏమున్నా లేకపోయినా ఇవ బాబా కుక్క భక్తుడు అంటాడు, పశువుల శాలలో పశువులు లేకపోయినా, అంజూరు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నేను దేవుని స్తుతించడం మానను, ఆయన ఆరాధించకుండా నేను ఉండలేను అంటాడు. యోగ భక్తుడు అంటాడు, సమృద్ధితో ఉన్నప్పుడు నిన్ను ఆరాధిస్తాను ప్రభా, ఇవన్నంతా కోల్పోయినా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. చెప్పగలుగుతావా? అయ్యా నీ మాట నాకుంటే చాలు, నీ తోడు నాకు కావాలి ప్రభా, నీ స్నేహం నాకుంటే చాలు ప్రభా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఈ లోకంలో నా బంధాలున్నా లేకపోయినా, ఈ లోకంలో ప్రేమ ఉన్నా లేకపోయినా, నీ ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాపకూడదు ప్రభా, ఏది ఎడబాప నేరదు ప్రభా. నీ ప్రేమలో ఉంటే చాలు ప్రభా. నువ్వు మాట తొలగిస్తే అయ్యా అతని చచ్చినది బ్రతుకుతుంది. నువ్వు మాట తొలగిస్తే చీకట్లో జీవము పుట్టుతుంది ప్రభా. నువ్వు మాట తొలగిస్తే ఎండిన మొక్కల జీవమును పోతుంటే ప్రభా. నువ్వు పలికితే మా జీవితంలో మేలు ప్రభా. మీరు మాకుంటే చాలు ప్రభా, మీరు మాతో ఉంటే చాలు ప్రభా అని చెప్పగలుగుతావా? ఏమున్నా లేకపోయినా, ఏ ప్రేమలున్నా లేకపోయినా, మనతో ఎవరున్నా లేకపోయినా, ఎవరు రాకున్నా లేకపోయినా చెప్పగలుగుతావు, నువ్వు నాతో కలిసి నీవు ఉంటే నాకు చాలు ప్రభా, నీ వెంట నేను ప్రభా, అంతవరకు నువ్వు నా దేవుడు అని నిన్ను వెంబడిస్తాను ప్రభా. ఏమున్నా లేకపోయినా, ఆస్తులు కోల్పోయినా,
ఆరోగ్యము కోల్పోయినా, లేకపోతే బంధువులు లేకపోయినా, నీ కృప ఉంటే చాలు. అది లోకంలో దేనికి సమానమైనది కాదు. అది అత్యున్నతమైన నీ కృప నన్ను బ్రతికిస్తుంది ప్రభా, నన్ను నడిపిస్తుంది ప్రభా. నీ కృప నాకు చాలా చెప్పగలదాం. అందరూ కలిసి మనస్ఫూర్తిగా నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని అందరూ కూడా హృదయపూర్వకంగా ఆ దేవాత దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనస్ఫూర్తిగా నీ మాట చాలయ్యా, నీ చల్లని చూపు నా మీద ఇచ్చారు, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఉంటే నాకు చాలు, బ్రతుకుతానయ్యా. నీ నీడ చాలయ్యా, హృదయపూర్వకంగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మౌనముండదండి. దేవుడు మనల్ని ప్రేమించిన రీతిని బట్టి నాకుండాలి ప్రభా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నాకు ఎన్ని బాధలున్నా కానీ, ఎన్ని ఇబ్బందులున్నా కానీ, ఎన్ని బాధలున్నను, ఏ బంధులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఏ బంధులైనను, ఎంత
కానీ మన జ్ఞాపకులుగా మార్చింది. అర్హత లేని యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చింది. ఇగో మన క్రియల వలన కాకుండా మన కృప వలన నీతిని అనుగ్రహించింది. ఆ కృపను బట్టి నీ కృపకి లోకంలో ఏది సాటి రాదు. నీ కృప ఉంటే చాలు ప్రభా. అయ్యా నీ కృప ఉంటే మేము బ్రతుకుతాము ప్రభా. నీదు కృపతో మా జీవితంలో మరి ఏది కూడా సాటి రాదు ప్రభా అని బిగ్గరగా చెప్పగలుగుతాము. ఇగో తండ్రి నీ పిల్లలో ఏది కూడా ఇగో తండ్రి ప్రభా సాధ్యమైనది లేదు. నీ కృపలు మా జీవితాలలో సమస్తము సాధ్యము చేసేది నీ కృపయ్యా. ఏ దినమున మమ్మల్ని నిలబెట్టింది నీ కృప. ఏ దినమున మమ్మల్ని క్షమించింది నీ కృప. ఏ దినమున మమ్మల్ని బ్రతికిస్తుంది నీ కృప. ఏ దినమున మాకు ఊపిరిని ఇంకా కూడా మాలో దాచింది నీ కృపయ్యా. మమ్మల్ని క్షమిస్తుంది, మా మీద జాలి పడుతుంది, మా మీద కనికర పడుతుంది, మా మీద ప్రభా ఇంకా కటాక్షము చూపి ఏ దినమున సజీవంగా నీ సన్నిధిలో నిలిపింది నీ కృపయ్యా. చెప్పదమందరూ కలిసి బిగ్గరగా నీ పిల్లలు లేదు ఏది కూడా అసాధ్యమైనది. కానీ నీ కృప మాత్రం ఉంటే ఈ లోకంలో ఏది కూడా దానికి సాటి రాదు ప్రభా. నీ కృప మా జీవితాంతం ఉండాలని మేము ఆశపడుతున్నాము ప్రభా అని చెప్పడం. అందరూ కూడా నీకు ఎవరు లేని మాకు నీ తోడు అర్హత లేని మా జీవితాలు నీ ప్రేమను కుమరించి తండ్రి ప్రభా మేము అయ్యా తండ్రి ప్రభా నీతో మేము ఉండడానికి మీరే మా కొరకు దిక్కువచ్చారు తండ్రి. మేము అయ్యా తండ్రి ప్రభా అయ్యా నశించిపోతున్న మమ్మల్ని మీరు రక్షించడానికి తండ్రి ప్రభా మీరు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలరు? మీరు మా జీవితంలో చేసిన మేలులను అయ్యా తండ్రి ఏమిచ్చి అయ్యా తండ్రి ప్రభా నీ ప్రేమకు అయ్యా తండ్రి త్యాగానికి విల చెల్లించగలరు. అయ్యా తండ్రి మా జీవితాలను మార్చారు. అయ్యా తండ్రి ప్రభా మా జీవితాలను వెలిగించారు. మా శాపాలను తొలగించారు, మా నిందలను తొలగించారు, మా అవమానములను ఆశీర్వాదముగా మార్చారు. తండ్రి మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించారు. తండ్రి మీరు చేసిన త్యాగం నాకు కృతజ్ఞతలు. తండ్రి ప్రభా ఈ లోకంలో ఎవరయ్యా మమ్మల్ని మీలా ప్రేమించేది? ఎవరయ్యా నిస్వార్థంగా మమ్మల్ని ప్రేమించేది? స్వార్థపూరితమైన లోకంలో అయ్యా తండ్రి ప్రభా ఎవరయ్యా మా కొరకు ప్రారంభించేంతగా మమ్మల్ని ప్రేమించేది? కృతజ్ఞతలు ప్రభా, మీకే కృతజ్ఞతలు డాడీ, మీకే కృతజ్ఞతలు ప్రభా. నీ మేలులకు స్తోత్రం, నీ మేలులకు కృతజ్ఞతలు ప్రభా. అందరూ చెప్దామా? కృతజ్ఞతతో స్తుతి పాడుదాం. ఓ నాకు నీవు చేసిన మేలులకు కోటి కోటి అయ్యా అతని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. అందరూ కూడా మనస్ఫూర్తిగా స్తుతి పాడేదాం నా
నువ్వు మనకు అధికంగా మా జీవితంలో చేసిన ప్రతి మేలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని హృదయపూర్వకంగా నీవు మమ్మల్ని నీ సత్తులను అన్నావు, మేము నీ బిడ్డలమని అన్నావు, మేము నీ కుమారులము కుమార్తెలేమని అన్నావు, మేము రాజుని యాజక సమూహము అన్నావు, మేము నీ సొత్తైన ప్రజలము అన్నావు. ఒకప్పుడు ప్రజలమనే మేము ఇప్పుడు మేము నీ బిడ్డలము అన్నావు. అయ్యా తండ్రి ప్రభు, మేము ఒకప్పుడు పనికి రాని వారమే
కానీ ఈ దినమున మేము అయ్యా తండ్రి నీ కొరకు వాడబడే పాత్రలము అని అన్నావు. నీ చేతిలో దాచిన ఇగో తండ్రి ప్రభు నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరిచిన ఇగో తండ్రి ప్రభు నీ ఆప్యాయతకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కోటి కోటి కృతజ్ఞతలు ప్రభా. తల్లినిలా ప్రేమించదు, తండ్రినిలా ప్రేమించరు, ఏ భర్తనిలా ప్రేమించరు, ఏ భార్యనిలా ప్రేమించరు. ఈ లోకంలో యువతని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తామన్నా మరి ఎవరు ఇలా ప్రేమించలేరు. మీ అద్భుతమైన ప్రేమ కృతజ్ఞతలు చెల్లిస్తాం. మీరు చేసిన ఉపకారములకు కోట్ల కొలది స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి యువతని కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల ద్వారా మిమ్మల్ని మేము సంతోష పెట్టలేకపోయి ఉంటారు. దయచేసి మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించి మీకు ఇష్టంగా మేము బ్రతకలేకపోయి ఉంటే ప్రభువా మమ్మల్ని కనికరించి తండ్రి మాతో మాట్లాడి నీ స్వరమును వినిపించి మమ్మల్ని దర్శించి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని సంధించండి. నజరుడనేసి మమ్మల్ని స్తుతి ఆరాధన ప్రార్థనకు పెట్టుకొని సమర్పిస్తున్న మా ప్రేమ తండ్రి